హలో నమస్తే. పోసాని కృష్ణమురళి గారిని అర్ధరాత్రి 8:30కెళ్ళి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 8:30కెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు వైఫ్కి నోటీస్ ఇచ్చారు. అంటే అర్థం ఆయనకి ముందుగా నోటీస్ ఇవ్వలేదు. అర్ధరాత్రి వెళ్ళి అప్పటికప్పుడు వైఫ్కి నోటీస్ ఇచ్చి మీ హస్బెండ్ని మేము అరెస్ట్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది ఎవరు అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్నమయ్య జిల్లా పోలీసులు. మరి అన్నమయ్య జిల్లాలో ఎవరు హట్ అయ్యారు, ఈయన మీద కేసు పెట్టారో మనకి తెలీదు. ఏ కేసు అనేది తెలీదు. అది ఇంకా ఎఫ్ఐఆర్ బయటకు వస్తే తప్ప ఆయన మీద ఎవరు కేసు పెట్టారో తెలీదు, ఎందుకు కేసు పెట్టారు, ఏమని పెట్టారో తెలియదు. బట్ ఆయన పెట్టిన ఆ నోటీసులో ఇచ్చిన సెక్షన్స్ మాత్రం అవి సెక్షన్స్ని బట్టి కొద్దిగా ఇమాజినేషన్ చేసుకోగలం మనం. ఒకటి సెక్షన్ 196 పెట్టారు. ఈ సెక్షన్ 196 ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య, భాష మధ్య విద్వేషాలు లేపాడు అనేటువంటి సెక్షన్. అది సెక్షన్ 196 బిఎన్ఎస్. అంటే పోసాని కృష్ణమురళి గారు కులాల గురించి, మతాల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడాడని నేను అనుకోవట్లే. పోసాని కృష్ణమురళి గారు కాపులకి, కమ్మోళ్ళకి, రెడ్లకి ఇట్లా వాటి గురించి ఎప్పుడన్నా ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావించుంటాడు. పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. మరి ఎక్కడో కులాల గురించి మాట్లాడి ఉంటాడు ఆయన. సో దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మీద పెట్టిన ప్రెస్ మీట్ లాగానే అనిపిస్తుంది. ఒకటి అని అనుమానమే, ఎఫ్ఐఆర్ వస్తే తప్ప తెలియదు. రెండో సెక్షన్ పెట్టింది సెక్షన్ 352 పెట్టారు. ఈ సెక్షన్ 352 ఏంటంటే ఇట్ ఈస్ ఇన్సల్ట్ చేయటం. మరి ఇన్సల్ట్ చేయటం అంటే మరి అది ఎవరిని ఇన్సల్ట్ చేశారు? మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారినే అంటుంటే పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఇష్యూస్ చాలా మాట్లాడారు. మరి అదేమోనని అనుమానం చాలా మందిలో ఉంది. ఓకే, సరే. ఇక్కడ ఒక అతను ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేసి ఉండొచ్చు, దీని వెనక ఎవరున్నారు అనేది greatanధ్ర.com వాళ్ళు రాసినటువంటి ఒక కథనం ప్రకారం ఆయన greatanధ్ర.com వాళ్ళ యొక్క అనుమానాన్ని మీకు చెప్తున్నా. వాళ్ళ అనుమానం ఏంటంటే, నేను చదువుతున్నా వాళ్ళు ఏం రాశారు. ఇన్ ఏ సడన్ డెవలప్మెంట్, పోసాని కృష్ణమురళి వాజ్ అరెస్టెడ్ టుడే బై ది అనంతపూర్ పోలీస్. అన్నమయ్య జిల్లా, ఓకే, అనంతపూర్ ఒకటేనా? మరి అనంతపూర్ పోలీస్ అన్నారు, బట్ యాక్చువల్ అన్నమయ్య జిల్లా పోలీసులు పికప్ చేశారు. ఓకే, దే ట్రావెల్ టు హైదరాబాద్ అండ్ టుక్ హిమ్ టు కస్టడీ. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అర్థం కాని విషయం ఏంటంటే, అర్ధరాత్రులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అర్థం కావట్లా. ఆయన 66 సంవత్సరాల ముసలోడు అర్ధరాత్రి 8:30కి అరెస్ట్ చేయటం ఏంటి? ఇప్పుడు వంశీని కూడా అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేసినట్టున్నారు. సార్, వంశీ ఈజ్ బెటర్, అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఇప్పుడు 66 సంవత్సరాల ముసలత్తని కాదు, నిద్రపోడుగా. ఆల్రెడీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 50 దాటిని అంటే షుగరు, బీపీ, నిద్ర లేకపోవటం, టైంకి భోజనం, మెడిసిన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి ముసలి వాళ్ళకి. ఓకే, అతను ఏదో నోరుంది కాబట్టి లట్లన మాట్లాడుతున్నాడు. కానీ పోసాని కృష్ణమురళి గారు, అతని వయసు 66 సంవత్సరాలు, 66 years old. ఓకే, మరి వాళ్ళని ఈ ముసలి వాళ్ళని కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయటంలో మరి పోలీసుల స్ట్రాటజీ ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాదు. అదేదో మార్నింగ్ వెళ్ళి తీసుకెళ్ళవచ్చు కదా. మార్నింగ్ వెళ్ళి తీసుకెళ్తే సాయంత్రం లోపు వాళ్ళు బెయిల్ తెచ్చుకోవటమో, లేదంటే ఈ లోపు కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అప్పుడు షాక్ తినకుండా అర్ధరాత్రి తీసుకెళ్తే, సరే అర్ధరాత్రి అరెస్ట్ చేశారండి, మనం ఎంతసేపు మాట్లాడినా. ఓకే, పోసాని హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ హిస్ డెసిషన్ టు క్విట్ పాలిటిక్స్, హ్యాస్ రిమైన్డ్ సైలెంట్, యట్ హీ వాజ్ స్టిల్ అరెస్టెడ్. ఆయన రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని క్షమాపణ కూడా చెప్పినట్టున్నాడు. నన్ను క్షమించండి అని కూడా చెప్పినట్టున్నాడు. ఆయన క్షమాపణ చెప్పాడు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నాడు, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పినా సరే ఆయన అరెస్ట్ చేశారు. పోసాని వైఫ్ స్టేటెడ్ that her husband was unwell, and despite this, Anantapur police proceeded with the arrest. Further health tests will be conducted under this supervision. Wife మా ఆయనకి హెల్త్ బాగాలేదన్నా సరే తీసుకుని పోయారట.
మెనీ ఇన్ పొలిటికల్ ఇక్కడ నుంచి గ్రేట్ ఆంధ్ర వాళ్ళ యొక్క అనుమానం ఇక్కడ నుంచి ఉంది, ఎందుకు అరెస్ట్ చేసి ఉండొచ్చు అనేది. మెనీ ఇన్ పొలిటికల్ సర్కిల్స్ ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ మూవ్ ఈజ్ అన్ అటెంప్ట్ టు అప్పీజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడానికే, పవన్ కళ్యాణ్ని సంతోషపెట్టడానికే ఈ అరెస్ట్ చేశారు అని పొలిటికల్ సర్కిల్స్లో అనుకుంటున్నారట. ఎందుకంటే సరే ఇంగ్లీష్ నుంచి చదివి తెలుగు చెప్పడం ఎందుకు, మామూలుగా చెప్తున్నాను. ఓకే, ఈ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు కొంతకాలం చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళాల, నాకు వెన్నునొప్పి ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా ఎత్తలా. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సడన్గా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. 15 సంవత్సరాలు నేను మీతోనే ఉంటానన్నారు. 15 సంవత్సరాలు మీ కలిసే ఉంటాము, విడిపోమన్నారు. సడన్గా షిఫ్ట్ వచ్చింది. ఈ మధ్యలో ఈ ప్రామిస్ చేశారట పవన్ కళ్యాణ్ గారికి, నీకేం కావాలి చెప్పు, ఎందుకు డిస్సాటిస్ఫైతో ఉన్నావని. పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి కండిషన్స్లో కొన్ని కండిషన్స్ అంట గ్రేట్ ఆంధ్ర ప్రకారం కొన్ని అరెస్టులు చేయాలట. ఒకటి, పోసాని కృష్ణమురళి గారు, పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిట్టిన పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళు ముగ్గురిని మీరు అరెస్ట్ చేయలేదు. ఓకే, లోకేష్ని ఇన్సల్ట్ చేసిన వంశీని అరెస్ట్ చేశారు, లోకేష్ని ఇన్సల్ట్ చేసిన డిఫరెంట్ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు, కానీ నన్ను తిట్టిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేదు అని పవన్ కళ్యాణ్ డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నాడు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడానికి ఈ అరెస్టులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో అనుకుంటున్నారు అని గ్రేట్ ఆంధ్ర వాళ్ళ యొక్క అనుమానం. ఓకే, అది ఇంకేం రాశారు. Unlike before, he is no longer making critical remarks about the ruling government's home ministry. అంటే గతంలో ఈ యొక్క హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయట్లేదు, హోమ్ మినిస్ట్రీ సరిగ్గా పనిచేయట్లేదు అని హోమ్ డిపార్ట్మెంట్ని, వంగలపూడి అనిత గారి డిపార్ట్మెంట్ని గతంలో తిట్టినట్టు ఈ మధ్య అంటలేదు, కామెంట్లు చేయట్లేదు. ఆయన ఎందుకు కామెంట్లు చేయట్లేదంటే, పోలీసులు చెప్పారట, సరే మీరు చెప్పిన వ్యక్తులు మేము అరెస్ట్ చేస్తామని అతను ఆల్రెడీ ఆయన ప్రామిస్ చేశారట పోలీస్ డిపార్ట్మెంట్. అప్పటి నుంచి హోమ్ మినిస్ట్రీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ని క్రిటిసైజ్ చేయడం మానేశాడు. దానిలో భాగంగానే ఆ పోలీసులు మీరు చెప్పిన వాళ్ళు మేము అరెస్ట్ చేస్తామనే భాగంగానే ఇప్పుడు పోసాని కృష్ణమురళిని ఫస్ట్ అరెస్ట్ జరిగింది. తర్వాత రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయవచ్చు, తర్వాత శ్రీరెడ్డిని మరి అరెస్ట్ చేస్తారో తెలియదు. ఆ అమ్మాయి పాపం నాకు క్షమించండి లొకేషన్ అని పెట్టింది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం లోకేష్ కాదు, ఇక్కడ ప్రాబ్లం పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళని, లోకేష్ని తిట్టిన వాళ్ళని లోకేష్ ఎవరెవరి మీద అరెస్ట్ చేయాలో అరెస్ట్ చేసేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని ఆయన అలిగాడు. ఇప్పుడు ఆ పార్ట్లో ఆయన్ని వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కథనం రాశాడు ఇతను. ఓకే, ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, జీవీ రెడ్డి ఇష్యూ ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ అరెస్టులు చేస్తున్నారు. జీవీ రెడ్డి ఇష్యూ మీద బాగా డ్యామేజ్ జరిగింది టీడీపీకి, సో దాన్ని డైవర్ట్ చేయడానికి అని సోషల్ మీడియాలో తిరుగుతుంది అని ఇతను రాశాడు. ఓకే సరే, ఎనివే ఇది రామ్ గోపాల్ వర్మని గతంలో కూడా అరెస్ట్ చేయడానికి ముందుకెళ్ళారు. సరే, నేను ఫైనల్గా నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఇంకోసారి ఆలోచించాలి. ఏంటంటే, ఈ అరెస్టులు చేయటం వల్ల మీకే నష్టం. ముఖ్యంగా మీరు సెలబ్రిటీలను అరెస్ట్ చేస్తున్నారు, పెద్ద వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రజల్లో మీకు వచ్చినటువంటి సానుభూతి మంచి, అంటే ఇప్పుడు ఒక సానుభూతితో ఒక ఓటేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్న సానుభూతితో ఓటేశారు అనుకోండి, ఆ సానుభూతి మొత్తం మీరు పోగొట్టుకుంటారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి కూడా ఎవరో కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, వంశీ అరెస్టు, అక్కడ అతన్ని లైక్ చేసేటువంటి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ కులాలు, మతాలు, సినిమా యాక్టర్లు, అభిమానులు,
ఇటు వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్లీ వీళ్ళేమి హత్యలు మర్డర్లు మానభంగాలు చేయలే. వీళ్ళు కామెంట్ చేశారు, ఇది డిజిటల్ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టారు. రాజకీయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం అనేది పర్సనల్ ఇష్యూస్ తిట్టడానికి నేను కూడా వ్యతిరేకమే. మన పర్సనల్ ఇష్యూస్ టచ్ చేయకూడదు. వాళ్ళు వివాహ జీవితాలు, రహస్య జీవితాలతో మనకు సంబంధం లేదు. రాజకీయం మాట్లాడి సరే వీళ్ళు మాట్లాడారు, పొరపాటు చేశారు, సో ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మాట్లాడకుండా ఉండాల్సింది. బట్ రాజకీయాల్లో కొంతమంది మాట్లాడతారు, ఓకే, పర్సనల్ ఇష్యూస్ని మనం ఏం చేయలేము. బట్ అమెరికా లాంటి దేశాల్లో డైరెక్ట్గా క్లింటన్ని, ట్రంప్ని, అక్కడ ప్రతి అధ్యక్షుడికి ఇల్లీగల్ అఫైర్స్ మీద మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అపోనెంట్స్ మాట్లాడుతుంటారు. ఇది నువ్వు ఆ సెక్రటరీ, ఇంతకుముందు ప్రెసిడెంట్ ఉండేవాడు క్లింటన్ అని, ఆ సెక్రటరీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి పబ్లిక్గా వచ్చి గొడవ చేసి ఫోటోలు రిలీజ్ చేసి రచ్చరచ్చ చేశారు. ఓకే, ప్రెసిడెంట్నే చేస్తారు, డైరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్నే ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడతారు. ఓకే, పబ్లిక్గా ఒక 5-6 ఆడవాళ్ళు వచ్చి ఇది ప్రెసిడెంట్ నన్ను గెలికాడని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సాధారణంగా జరిగేటువంటి ఎలిగేషన్స్. వాటిని లైట్గా తీసుకుంటే పోతాయి, కక్ష పెంచుకుంటే ఇంక ఇలా అరెస్టులు చేయాల్సి వచ్చింది. అరెస్ట్ చేస్తే అల్టిమేట్లీ ఈ రాజకీయ నాయకులకు ఉన్న సానుభూతి పోతుంది, మీకే నష్టం. అది నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ.